హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే ఆల్మన్ ఛానల్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి పీసీఓడి గురించి మాట్లాడుకోబోతున్నాము. పీసీఓడిలోని 5 టాపిక్స్ ముందుగా దీంట్లో డిస్కస్ చేసుకోబోతున్నాము. 5 టాపిక్స్ వచ్చేసి పీసీఓడి అంటే ఏమిటి, పీసీఓడి ఎందుకు వస్తుంది, పీసీఓడి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల తగ్గించుకోవచ్చా, పీసీఓడిని ఎప్పుడు భయపడాలి, యోగా డైట్ వల్ల నిజంగా పీసీఓడిని తగ్గించుకోవచ్చు అనేది ఈ 5 పాయింట్స్ గురించి దీంట్లో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ వెల్కమ్ టు ఏకే ఆల్మన్ ఛానల్. మై నేమ్ ఈజ్ అంజలి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. పీసీఓడి అంటే ఏంటంటే, పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఇప్పుడు అందరికీ దీని గురించి తెలిసే ఉంటుంది. 50 మెంబర్స్ గర్ల్స్కి. పీసీఓడి అన్న పీసీఓఎస్ అన్న రెండు ఒకటేనండి, అది రెండు వేరు కాదు. పీసీఓడి ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ పాయింట్ గురించి దీంట్లో డిస్కస్ చేసుకోబోతున్నాము. పీసీఓడి ఎందుకు వస్తుందంటే దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు అండి. హార్మోన్ ఇన్బ్యాలెన్స్, స్ట్రెస్, ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్ అన్నీ చాలా దీని మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇది మ్యారేజ్ అయిన వాళ్ళలోనే వస్తుందా అంటే ఖచ్చితంగా కాదండి. అందరికి ఇప్పుడు ఇది స్టూడెంట్స్కి కానీ, వర్కింగ్ ఉమెన్స్కి కానీ, మ్యారేజ్ కాని వాళ్ళకి కానీ, మెచ్యూర్ అయితే చాలు వాళ్ళకి ఈ పీసీఓడి వచ్చేస్తుంది. ఎందుకంటే ఓన్లీ మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. దానివల్ల ఈ పీసీఓడి వస్తుందండి. పీసీఓడి గురించి మనం ఎప్పుడు భయపడాలంటే మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన అండాశయం అండి, నేను పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. మన అండాశయం ఉంటే ఆ అండాశయంలో మొత్తం నీటి బుడకలు ఉంటాయి. కొందరికి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళకి కానీ వాళ్ళకి దాంట్లో నుంచి ఎక్కువ అంటే సిస్ట్లా ఫామ్ అవుతూ ఉంటాయి. నీటి బుడకలు కాకుండా సిస్ట్లా ఫామ్ అవుతాయి. సిస్ట్ అలాంటివి ఉన్నప్పుడు కొంచెం భయపడాలండి. వాటిని సైజుని బట్టి వాటిని బట్టి దాన్ని కూడా నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. దీంట్లో అన్నీ యాడ్ చేయదలుచుకోవట్లేదు. నెక్స్ట్ వచ్చేసి అసలు పీసీఓడి మనకు వచ్చిందని ఎలా తెలుసుకోవాలి, అసలు సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయండి పీసీఓడికి సిమ్టమ్స్. మెయిన్ వచ్చేసి బాడీ వెయిట్ పెరుగుతూ ఉంటుంది పీసీఓడి వచ్చిన వాళ్ళకి. కొంతమందికి లీన్ పీసీఓడి ఉంటుంది, దానికి కూడా సపరేట్ వీడియో చేస్తాం. దానికి సిమ్టమ్స్ వేరుగా ఉంటాయి. మళ్ళీ అది పీసీఓడి సిమ్టమ్స్ బాడీ వెయిట్ పెరగడము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే మనకి 30 డేస్కి రావాల్సిన పీరియడ్ 40 డేస్కి, 45 డేస్కి, 3 మంత్స్కి, ఒక్కొక్కరికి 5 మంత్స్కి కూడా వస్తాయండి. కొంతమంది ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు, కానీ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కాదు. అది ఏంటని అందరికీ తెలియదు. ఎందుకంటే అందరూ డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అవ్వరు. ఏముందిలే వస్తుందిలే అని వదిలేస్తూ ఉంటారు. అలా వదిలేయొద్దు. మనం ఏదైనా మొదల్లోనే ఉన్నప్పుడు తీసేయాలండి. చివరి వరకు పెరిగిన తర్వాత మనము చాలా ఎఫర్ట్స్ చూపించాలి దాని మీద. ఏదైనా ఫస్ట్లోనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్గా సిమ్టమ్స్ ఏంటి అంటే బాడీ వెయిట్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో ఎక్కువ ఓవర్ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. 10 డేస్ 15 డేస్ అలా ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది వచ్చినప్పుడు. అలాగే మొహం మీద పింపుల్స్, మెడపైన నల్లటి మచ్చలు, హెయిర్ ఫాలు, స్ట్రెస్, ఇంకా అసలు చెప్పనవసరం లేదు, మూడ్ స్వింగ్స్, ఇలాగ చాలా మన బాడీకి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది పీసీఓడి వచ్చిందని తెలిసిన తర్వాత మనం ఏం చేయాలి? పీసీఓడి వచ్చిందని తెలిసిన తర్వాత మనం అంటే డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు మన సిచ్యువేషన్ అనేది చెప్తారు. అంటే మన పీసీఓడి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని. పీసీఓడి ఉందని తెలియగానే మన డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటే అవసరం లేదు. ముందుగా ఒక 3-4 మంత్స్ మన బాడీకి సరైన లైఫ్ స్టైల్ అలవాటు చేయండి అండి. లైఫ్ స్టైల్ చేంజెస్ పీసీఓడిని కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఎలా తింటాము మామూలుగా, ఏ ఫుడ్ అని ఉండదు, ఏమని ఉండదు, ఏదో తినేస్తూ ఉంటాము. అలా కాకుండా కొన్ని చేంజెస్ ఉంటాయి లైఫ్ స్టైల్లో. మనం యాక్టివ్గా ఉండడం, అలాగా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాగ పీసీఓడిని తగ్గించుకోవడంలో. పీసీఓడి యోగా డైట్ వల్ల నిజంగా తగ్గించుకోవచ్చు అండి. యోగా డైట్ వల్ల మన పీసీఓడిని చాలా బాగా కంట్రోల్ చేయొచ్చు కూడా. అసలు యోగా ఇదేంది, కొంత డైట్ అనేది కూడా నేను చెప్పే డైట్ అందరికీ సెట్ అవ్వచ్చు, కానీ నేను పక్కన వీడియో యాడ్ చేస్తాను చూడండి, యోగాసనాలు. అవైతే చాలా అందరికీ ఖచ్చితంగా ప్రతి ఆడపిల్ల చేయాల్సిన వీడియో. సద్గురు గారు చెప్తా ఉంటారు హఠయోగా అని. ఆయన ఏం చెప్తారంటే 14 years దాటిన ప్రతి ఆడపిల్ల ఇది చేయాలని చెప్తారు. సేమ్ అదేనండి, హఠయోగానే. సేమ్ ఖచ్చితంగా చేయించండి యోగా. 14 years దాటిన ప్రతి ఒక్కరు ఇది ఖచ్చితంగా చేయండి. మీకు
ప్లీజ్ పేరెంట్స్ మీ పిల్లలకు అలవాటు చేయండి అండి యోగా చేయడం ఇలాంటివన్నీ. యోగాతో పాటు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకుంటే మనం పీసీఓడిని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. యోగా గురించి మాట్లాడుకున్నాం. దాంతో ముందుగా డైట్ కొంచెం నేను తక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, తర్వాత లాంగ్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను. అసలు డైట్ అంటే మనం ఏంటి, సపరేట్గా కుక్ చేసుకొని తినాలా పీసీఓడిని తగ్గించుకోవడానికి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోవాలి వెయిట్ లాస్కి అని అంటే అవసరం లేదు. మనం చిన్న అంటే మన ఇంట్లో కుక్ చేసే వాళ్ళకే కొంచెం వాటిపైన కాన్సన్ట్రేషన్ చేసి కుక్ చేసి తింటే చాలు, అవసరం లేదు. ఇప్పుడు అందరూ చెప్తా ఉంటారు మీరు పీసీఓడిని తగ్గించుకోవాలంటే సపరేట్గా కుక్ చేసుకొని తినేసేయండి, నేను చెప్పిన ఇంగ్రీడియంట్సే తినండి, అలా ఏం వద్దండి. అది ఎందుకంటే మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నాము. యాజ్ ఏ హౌస్ వైఫ్గా ఇంట్లో వాళ్ళకి అన్నీ చేసి మన వరకు వచ్చేసరికి మనం ఏమి చేసుకోలేకపోతాము. మన వరకు ఏం చేసుకుంటాంలే, మన వరకు ఏం కుక్ చేసుకుంటాంలే అని ప్రతి ఒక్కరు ఇదే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. అందువల్ల చిన్న చేంజెస్, పెద్ద అవసరం లేదు. ఫస్ట్ నేను వరుసగా చెప్తాను వినండి, తర్వాత ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే ఫస్ట్ మార్నింగ్ లేవగానే 1/2 లీటర్ ఆఫ్ గోరువెచ్చని వాటర్ తాగండి, కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని కానీ అలాగా. అలవాటు లేకపోతే ఓన్లీ డైరెక్ట్గా కొంచెం హాట్ వాటర్ తీసుకోండి 1/2 లీటర్. తర్వాత అయిపోయిన తర్వాత యోగా, చిన్న ఎక్సర్సైజెస్ ఏదైనా 40-45 మినిట్స్ మీ బాడీకి ఖచ్చితంగా అలవాటు చేయండి. తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి స్ప్రౌట్స్, కుష్మండ్ అంటే బూడిద గుమ్మడికాయ జ్యూస్ వల్ల అసలు చాలా ఉపయోగాలు ఉన్నాయండి మన ఆడవాళ్ళకి. 40 డేస్ కాక దీన్ని తాగగలిగితే ఆడవాళ్ళు తర్వాత మిరాకిల్స్ చూడొచ్చు. ఈ వీడియోని మన ఛానల్ అప్లోడ్ చేశాం కానీ అందరికీ రీచ్ అవ్వలేదు. ప్లీజ్ ఇది అందరికీ రీచ్ అయ్యేలాగా చూడండి. నెక్స్ట్ స్ప్రౌట్స్తో పాటు సీజనల్ ఏదైనా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్, ఇప్పుడు వచ్చేసి సమ్మర్ కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పుచ్చకాయ, మళ్ళీ అది తర్బూజా, పపాయ, ఆరెంజ్, కీర దోసకాయ, ఇలాంటివన్నీ బాడీకి ఇవ్వడానికి, ఎక్కువ వాటర్ ఇవ్వడానికి అలవాటు చేయండి మీ బాడీకి. పుచ్చకాయ కూడా ఎక్కువ రేట్ ఉండదండి, జస్ట్ 50 రూపీస్ పెడితే ఇంట్లో అంతా తినేయచ్చు ఆ రోజు. తర్వాత ఈ బ్రేక్ఫాస్ట్లో నేను చెప్పిన స్ప్రౌట్స్, ఏదైనా సీజనల్ ఫ్రూట్, దాంతోపాటు బూడిద గుమ్మడికాయ జ్యూస్ అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. నేను స్కిప్ చేయొద్దని అస్సలు చెప్పను. 30 రూపీస్ ఏమో ఇంతది, మనకి 1 వీక్ అలా వస్తుందండి. నేను జ్యూస్ ఎలా చేయాలో నేను వీడియోలో అప్లోడ్ చేశాను. 30 రూపీస్ తోటి నిజంగా మనం హాస్పిటల్కి వెళ్తే ఎంతెంతో ఖర్చు పెడతాము. ఇది ఒక్కసారి తాగి చూడండి, నన్ను నమ్మి 40 డేస్ మాత్రం. నెక్స్ట్ ఈ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్య గ్యాప్లో 1 లీటర్ ఆఫ్ వాటర్ తాగండి. 1 లీటర్ ఆఫ్ వాటర్ తాగిన తర్వాత లంచ్ టైంలో రైస్ మానేయాలా అని అడుగుతారు అందరూ. రైస్ అయితే నేను చెప్పనండి రైస్ మానేయొద్దని, మీ ఒపీనియన్ అది. రైస్ మానేస్తాం, మీకు విగ్గా కొంచెం తగ్గించుకుంటామంటే అది మీ ఇష్టం. నేనైతే రైస్ తినేస్తాను, ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి చేసుకొని మా హస్బెండ్ కోడ్ చేసి మా అత్తయ్య మా వారు కోడ్ చేయలేను కదా. సో అన్నీ చేసేటట్టు రైస్ అంటే నా ప్లేట్ ఇంత ఉంటే నా అరిచేయి అంతా, దీంట్లో ఇంత భాగమే నేను రైస్ తీసుకుంటానండి. మిగతా ఇక్కడంతా ఈ మొత్తం కర్రీస్, ఇక్కడంతా వెజిటేబుల్స్. అదే అంటే చెప్తారు కదా 3/4 అంతా వెజిటేబుల్స్. ప్లేట్లో 2 పార్ట్స్ వెజిటేబుల్స్, 1 పార్ట్ కర్రీ, 1 పార్ట్ రైస్ పెట్టుకొని తినేసేయండి. ఫస్ట్లో కొంచెం ఆకలి వేస్తుంది, తర్వాత మన బాడీకి అదే అలవాటు అయిపోతుంది. తర్వాత వచ్చేసి అది అయిపోయిన తర్వాత బటర్ మిల్క్ అలాంటివి ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. సమ్మర్ కదా వస్తుంది, మన బాడీకి చాలా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. దానికి హైడ్రేట్ చేస్తూ ఉంటారు మన బాడీని ఎప్పటికప్పుడు. దాంతోపాటు మళ్ళీ లంచ్ నుంచి డిన్నర్కి గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో మళ్ళీ 1 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకోండి. మీకు మధ్యలో ఆకలి వేస్తుంది అనిపిస్తే ఏదైనా ఫ్రూట్ కానీ, ఇంట్లో ఆయిల్తో తీసుకునే ఫుడ్ తప్ప మీరు ఏదైనా తినొచ్చండి. నేను శనగిత్తనాలు తినండి, ప్రోటీన్ ఉంటుంది. శనగపప్పు తినండి, దాంట్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు ప్రోటీన్ ఫుడ్ తినడం వల్ల. దాంతోపాటు మెయిన్ డిన్నర్ ఏంటంటే 6 to 7 లోపే కంప్లీట్ చేసేయండి, ఇంకా ఎక్కువసేపు అయితే ఉంచొద్దు. 7 లోపు తినేయడం ఏంటంటే 8 కల్లా మనం పడుకునేసరికల్లా అరిగిపోవడం వల్ల ఏంటంటే ఈజీగా మన ఫ్యాట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. పీసీఓడి తగ్గించుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే
మన బాడీ ఇప్పుడు నేను నా బాడీ వెయిట్ కంటే 10 kgs ఎక్కువ ఉంటే దాంట్లో 5 kgs తగ్గించుకోగలిగితే చాలండి మన పీసీఓడిని కంట్రోల్ చేయొచ్చు. నేను అది 3 monthsలో తగ్గించుకోవాలని చూస్తున్నాను. ఇప్పుడు మీకు చెప్పిన డైట్ యోగాసనాలు నేను ఫాలో అవుతాను. రోజు నేను 30 days మాత్రం షార్ట్స్ అప్లోడ్ చేస్తాను. తర్వాత లాంగ్ వీడియోస్ దానికి మాత్రం మంచి రీచ్ ఉంటే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ప్రతి ఆడవాళ్ళకి అందరికీ రీచ్ అవ్వాల్సిన వీడియో. అసలు దీనివల్ల కొంతమందికి క్యాన్సర్స్ కూడా వస్తున్నాయండి. మీరు నమ్ముతారో నమ్మరో, ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి ప్లీజ్. ఈ వీడియో చూసి చివరి వరకు మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది, మా ఇంట్లో వాళ్ళకి యూజ్ అవుతుందని తెలిస్తే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. రేపటి నుంచి 3 daysకి ఈ పీసీఓడి గురించి ఒక లాంగ్ వీడియో, మన వెయిట్ లాస్కి ఎలా ట్రై చేయాలి, ఇలా అన్నీ నేను ఒక్కొక్కటి 3 daysకి ఒకసారి లాంగ్ వీడియో ప్రతి ఒక్కటి అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే దెన్.